హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సాయి వైటీ వ్లాగర్. ఈరోజు మీ ముందుకి జగన్నాథ్ స్వామి టెంపుల్ని తీసుకొచ్చాను. ఇది పూరిలో ఉన్న శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్కి రెప్లికా లాగా హైదరాబాద్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ స్పిరిచువల్ ప్లేస్ని మీ అందరికీ ఒకసారి చూపిస్తాను. ఈ జర్నీలో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి అండ్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. జగన్నాథ్ స్వామి క్షేత్రంలో ఐడల్స్ ఎలా ఉంటాయో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా అలానే ఉంది. హైదరాబాద్లోని ఈ టెంపుల్ని పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్కి రెప్లికా లాగా ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఆ ఆర్కిటెక్చరల్ డిజైన్స్ అండ్ ఐడల్స్, జగన్నాథ్ స్వామి ఎలా ఉంటారో మొత్తం వీడియోలో చూపిస్తాను. ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జగన్నాథ స్వామి టెంపుల్ ఐడియా బొల్లారంలో ఉంది అండ్ ఇలాగే బంజారా హిల్స్లో కూడా ఇంకో టెంపుల్ ఉంది. సో ఈ హైదరాబాద్ని ఒడిశా కల్చర్ని కంబైన్ చేస్తూ వీళ్ళు మనకి రెండు రాష్ట్రాలకి మధ్య వారధిగా జగన్నాథ స్వామి టెంపుల్ని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. టెంపుల్లోకి ఎంటర్ అవుతూనే మనకి చూడటానికి ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా కళింగ ఆర్కిటెక్చరల్ స్టైల్లో ఉంటుంది. ఎంటర్ అయ్యాక ఇంకా లెఫ్ట్ సైడ్లో నుంచి మనకి చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్గా మనకి శివుని టెంపుల్ వస్తుంది. సో ఇక్కడ మహాకాళేశ్వర స్వామి శివలింగం ఎలా ఉంటుందో సేమ్ అలాగే అనిపించింది చూస్తే. సో మీరు కూడా రండి, ఒకసారి చూడండి శివలింగం ఎలా ఉందో. తర్వాత మనకి గణేష్ టెంపుల్ వస్తుంది. సో ఇక్కడ గణేశుడు కూడా సేమ్ నార్త్ సైడ్ ఎలా అనిపిస్తారో కొంచెం అలానే ఉన్నారు చూడడానికి. ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్కి ఒడిశా నుంచి రెడ్ స్టోన్స్ తీసుకొచ్చారు. సో వాటి ద్వారాగా మెయిన్ టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట. అంటే గర్భగుడి అంటారు కదా, అది. ఆ గర్భగుడి 70 feet టాల్ హైట్లో ఉంటుంది. అండ్ ఈ పక్కన చిన్న చిన్న టెంపుల్స్ అవి కూడా సేమ్ రెడ్ స్టోన్ తోటి కన్స్ట్రక్ట్ చేశారని చెప్పారు. నెక్స్ట్ టెంపుల్ మా భీమ్లా మాత టెంపుల్. రండి దర్శించుకోండి. ఐడియా బొల్లారంలో ఈ జగన్నాథ స్వామి టెంపుల్ పూరిలోని ఒడిస్సాలోని జగన్నాథ స్వామి టెంపుల్కి రెప్లికా లాగా కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడ అన్ని శిల్పాలు కానీ ఆర్కిటెక్చర్ డిజైన్స్ కానీ అదంతా కళింగ స్టైల్లో ఉంటుంది. ఒకసారి చూడండి ఎలా ఉందో. టెంపుల్లో అక్కడక్కడ డు నాట్ టచ్ వాల్స్ అని బోర్డ్స్ పెట్టారు. మేబీ ఈ పెయింటింగ్స్, వాల్ కోటింగ్స్ ఇవి పోతాయి అని చెప్పి ఇండికేషన్గా పెట్టినట్టున్నారు. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఈ టెంపుల్ వాల్స్ పైన బయట మెయిన్ గుడి కింద కొన్ని శిల్పాలు అవి చెక్కున్నారు. అంటే ప్రీ హిస్టారిక్ స్టోరీస్కి మనకి చెప్తున్నట్టుగా అనిపిస్తుంటుంది ఈ పెయింటింగ్స్ కానీ డిజైన్స్ కానీ చూస్తుంటే. టెంపుల్కి వచ్చేసరికి నైట్ టైం అయిపోయింది అండ్ ఇక్కడ మొబైల్స్ గర్భగుడిలోకి వెళ్ళలేదు. బయట వరకు అయితే మీరు షూట్ చేసుకోవచ్చు, క్యాప్చర్ చేసుకోవచ్చు టెంపుల్ని. అండ్ మేము వచ్చిన రోజు అయితే మేబీ ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నట్టుంది. గర్భగుడికి ఏదో కర్రలు కట్టున్నారు, కన్స్ట్రక్షన్ వర్క్ అన్నమాట. నెక్స్ట్ ఇక టెంపుల్ శ్రీరాముని భక్తుడైన ఆంజనేయ స్వామి టెంపుల్, అంటే శ్రీ హనుమాన్ టెంపుల్కి వచ్చాము. దర్శించుకోండి. ఇది కూడా సేమ్ నార్త్ స్టైల్ అనిపించింది కొంచెం చూడటానికి. అందరూ చెప్పండి జై శ్రీరామ్. తర్వాత ఇక్కడ హోమం జరుపుకోవడానికి ఒక మండపం కూడా ఏర్పాటు చేసి ఉంచారు. అంటే హోమాలు పూజలు అవి చేస్తుంటారు కదా జనరల్గా, ఆ వాటి కోసం అనమాట. నైట్ టైము లైటింగ్స్లో ఈ టెంపుల్ని చూస్తుంటే అండ్ ఇక్కడ తిరుగుతూ ఉంటే టెంపుల్లో మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ స్పిరిచువల్ వైబ్స్ అవన్నీ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ కార్నర్లో ఒక చిన్న పాండ్ ఉంది, కృష్ణుడు బొమ్మ పెట్టుంది పైన. అండ్ కృష్ణుడి చుట్టూ లైటింగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్. ఆ లైటింగ్స్ ఆ వాటర్లో రిఫ్లెక్ట్ అవుతూ భలే ఉంది చూస్తుంటే. అలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో స్టోర్స్ కూడా ఉన్నాయి. అంటే పూజా సామాగ్రి కానీ లేదంటే జగన్నాథ స్వామికి సంబంధించిన ఐడియల్స్, కొంచెం ఫోటోలు ఇలాంటివి మనం ఇక్కడ పర్చేస్ చేయొచ్చు.
మీరిప్పుడు చూస్తున్నారు కదా, ఇది అరుణ స్తంభం. టెంపుల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే స్టార్టింగ్లోనే వస్తుంది. ఈ అరుణ స్తంభం దాటుకొని మెట్లెక్కి గర్భగుడిలోకి వెళ్ళాలి. ఈ అరుణ స్తంభం పక్కనే కొబ్బరికాయలు కొట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్కి తిరిగి చూస్తే ఈ అరుణ స్తంభం ఉంటుంది, ఎంట్రన్స్. సో ఈ అరుణ స్తంభం లోపల నుంచి మెట్లెక్కి వెళ్ళొచ్చు. ఒకసారి ఈ అరుణ స్తంభం లోపల పైన కన్స్ట్రక్షన్, ఆ శిల్పాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను రండి. ఇందాక చెప్పాను కదా, ప్రీ హిస్టారిక్ స్టోరీస్ని వాళ్ళు చెక్కారు అని చెప్పి వాల్స్ పైన. ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఒకసారి చూపిస్తాను రండి. అరుణస్తంభం లోపల చూశారు కదా ఆ స్టోరీ ఎలా చెక్కారో. నెక్స్ట్ ఇక మెయిన్ గర్భగుడి దగ్గరికి వెళ్ళాలి. ఈ 24 స్టెప్స్ ఎక్కి ఆ గర్భగుడిలో ఉన్న జగన్నాథ స్వామిని దర్శించుకోవచ్చు. ఆ స్టెప్స్ ఎండింగ్ వరకే మనకి కెమెరా కానీ ఫోన్స్ కానీ అలౌ ఉంటుంది, తర్వాత అలౌ చేయరు, స్ట్రిక్ట్గా చెప్తారు. గర్భగుడిలోకి వెళ్ళబోయే ముందు నేను కొంచెం ఆ పైన అక్కడ కూడా డిజైన్స్, ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో చూపించడానికి ట్రై చేస్తున్నాను. నాకు చెప్పారు కాబట్టి మొబైల్ వద్దని చెప్పి మీకు కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కానీ మీ అందరి కోసం జగన్నాథ స్వామిని, బాలభద్రుడిని, సుభద్రాదేవిని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. చూసి దర్శించుకోండి. ఈ పూజ, ఆరతి ఇలాంటి వాటితో పాటు ఒరిస్సాలో జరుగుతున్నట్టుగా మహాప్రసాదం, రథయాత్ర కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. చాలామంది ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకోవడం కుదరదు కదా, సో వీడియోలో చూసి మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకోసం పోస్ట్ చేస్తాను.